హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ జున్ను. సో తమ్నైల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో మేమైతే వైజాగ్లో ఏర్నమ్మ తల్లి పండుగ అయితే చేసామన్నమాట. సో ఇది అయితే మా జున్నుకి మొక్కుకున్న మొక్కు అనమాట. సో వాడి బర్త్డేకి చేయాలి అని అనుకున్నాం, కానీ సో లేడీస్ ప్రాబ్లం వల్ల సో వాడి బర్త్డే రోజు అయితే అవ్వలేదు. సో దాని నెక్స్ట్ వీక్ అయితే మేము ఇది చేసాము. సో ఇంకా పండగ చేసే ముందు ఇలాగా అన్ని దిక్కుల్లోనూ ఉండే దేవుళ్ళకి కూడా ఇలా ముర్రాట్లు అనేవి ఇస్తారనమాట. సో అలానే మా అమ్మ నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ముర్రాటు ఇవ్వడానికి అయితే వెళ్ళాము. సో అలాగా రోడ్డు పైన అలా ముర్రాటు పోసి చీర జాకెట్టు చూపిస్తారు, కొబ్బరికాయ కొట్టి ఇంకా పసుపు కుంకుమ ఇంట్లోనే జావ చేసి తీసుకొని వెళ్ళి ఇంకా అదంతా అక్కడ అన్ని సైడ్స్ కూడా దీపం పెట్టాక అలా చేస్తారనమాట. సో మేము కూడా అలానే చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసాక కూడా పసుపు కుంకుమ పెట్టేసి నీట్గా వాష్ చేసేసి ఇంకా దానికోసమని చేసిన జావనైతే ఇంకా గొర్రెకి తినిపించాలన్నమాట. సో ఇంకా అదే అవుతుంది. సో తినిపించేశాక ఇంక ఇంటి దగ్గర నుంచి అందరం కూడా స్టార్ట్ అయిపోయి మాటలో అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇంకా అక్కడ డప్పులతో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు అన్నీ వేసి ఇంకా అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాం అన్నమాట. సో అదే లాస్ట్ వరకు కూడా చూసండి. అమ్మవారు కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తారు. అక్కడ వీడియో ఎలా లేదు, కాకపోతే కొంచెంగా ట్రై చేసి వీడియోని అయితే తీసాం. అందులో అమ్మవారు రియల్గా కనిపిస్తారు అన్నమాట అక్కడ.
ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో మార్నింగ్ టిఫిన్ అయితే గారెలు చికెన్ అయితే అమ్మ చేసింది. ఇంకా మధ్యాహ్నం అయితే మటన్ కర్రీ, ఇంకా బిర్యానీ, ఇంకా గారెలు, రైస్, చికెన్ ఇవన్నీ కూడా అనమాట. సో ఇంకా భోజనాలకి మా మరిది వాళ్ళకి కూడా చెప్పామన్నమాట. సో వాళ్ళు కూడా వచ్చారు అండ్ మా తరుణ్ కూడా వచ్చాడనమాట. సో మా జున్ను మా తరుణ్తో ఆడుకుంటున్నాడు. సో వీడియో అయితే ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.